ఛాంపియన్ దిక్సూచి. సిఏ, సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సులలో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజీ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. గత 4 సంవత్సరాలలో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ, సిఎంఏ, ఇంజనీరింగ్ లేదా బీకామ్, బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. నమస్తే మోహన్ గారు. నమస్తే శంకరి మేడం. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ లేదా డిగ్రీ చేయాలనుకునే వారికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందంటారా? చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారికి నమస్కారాలండి. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ ఏ కోర్సు తీసుకున్న వాళ్ళకైనా సరే ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంటర్ తర్వాత సిఏ లేదా సిఎంఏ, దాంతోపాటు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏ కోర్సు చేయాలనుకున్నా కూడా ఈ కోర్సు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పిల్లలందరికీ మీ అన్నయ్యలాగా చెప్తున్నాను, దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు. ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వచ్చారు, ఇప్పుడు మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మీరు చదివే చదువు ఏదైనా కావచ్చు, సీరియస్గా చదవండి, పనికొచ్చే చదువులే చదవండి, టైంపాస్ చదువులు వద్దు. చదువు అనేది ఇంట్రెస్ట్ లేదా మీ అమ్మా నాన్నకి చెప్పేసి జాబ్కి వెళ్ళిపోండి లేదా బిజినెస్కి వెళ్ళిపోండి. అంతేకాని టైంపాస్ కోసం మాత్రం చదివి విలువైన సమయాన్ని, డబ్బునేది మాత్రం వేస్ట్ చేయొద్దు. సిఏ మరియు సిఎంఏ కోర్సులలో ఉన్న స్టేజెస్ ఏంటి? సిలబస్ కూడా కొంచెం మారిందంటారు కదా, దాని గురించి చెప్తారా? మంచి క్వశ్చన్ శంకరి మేడం. సో చాలా ప్రముఖంగా మన వార్తాపత్రికల్లో, టీవీలో చూస్తుంటాం సిఏ, సిఎంఏ. అసలు ఏంటి కోర్సు గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సిఏ అంటే పూర్తి పేరు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ మేడం. పాస్ అయిన వల్ల చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. సిఎంఏ అంటే పూర్తి పేరు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. పాస్ అయిన వల్ల కాస్ట్ అకౌంటెంట్ అంటారు. అసలు ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు? సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది అఖిల భారత స్థాయిలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క సంస్థ 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాచ్యుటరీ బాడీ. సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాచ్యుటరీ బాడీ. సిఏ ఎగ్జామ్స్ కానీ సిఎంఏ ఎగ్జామ్స్ కానీ సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, సంవత్సరానికి ఒకసారి ఉంటాయి. ఇక్కడ అలా కాదు, సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. ఇదే దీంట్లో ఉండే యూనిక్నెస్. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ సిఏ, సిఎంఏ గురించి మనం ఏదో మాట్లాడుకుంటున్నాం. కామర్స్ కోర్సుల్లో దేశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి అతి కొద్ది కోర్సుల్లో సిఏ, సిఎంఏ ప్రముఖంగా వినిపించేటువంటి పేర్లు. ఈ సిఏ కానీ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ కానీ విద్యార్థులు ఎలా చదువుతారంటే, కొంతమంది ఓన్లీ సిఏ చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్లీ సిఎంఏ కోర్స్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది సిఏ, సిఎంఏ 2 చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది స్టూడెంట్స్ ఎంసెట్, ఐఐటి 2 ప్రిపేర్ అవుతారు. అలానే సిఏ, సిఎంఏ 2 కోర్సులు కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ యొక్క కోర్సు నాకున్న అనుబంధం ఏంటో చెప్తాను మేడం. శంకర మేడం, నేను సిఏ పాస్ అయ్యి 22 ఇయర్స్ అయింది మేడం. ఇప్పటికీ ఈ కోర్సుతో నాకున్న అనుబంధం ఏంటంటే 22 ఇయర్స్ సిఏ పాస్ అయ్యి స్టూడెంట్గా ఒక 4 ఏళ్ళు, అంటే 26 సంవత్సరాలు ఈ కోర్సుతో నాకున్న అనుబంధం. అంటే సింపుల్గా చెప్తున్నాను, ఈ విద్యార్థుల వయసు కంటే కూడా, చూసే విద్యార్థుల వయసు కంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కువ. నెక్స్ట్ వన్, 25 ఏళ్ల క్రితం సిఏ పాస్ అయిన వాళ్ళకు లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళకు సొసైటీలో ఎలాంటి రెస్పెక్ట్ ఉందో ఈ రోజు కూడా అంతే రెస్పెక్ట్ ఉంది. అదే ఈ కోర్సులో ఉన్న ప్రత్యేకత. మై డియర్ స్టూడెంట్స్, సిఏ కానీ సిఎంఏ కానీ ఎన్ని స్టేజెస్గా భాగించవచ్చు చెప్తాను నేను. ఇంటర్ ఎంపీసీ తీసుకుంటే 2 స్టేజెస్ ఉంటాయి, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్. అలానే సిఏ కానీ సిఎంఏ కానీ 3 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. 3 స్టేజెస్: ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఏంటి? ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ 3 స్టేజెస్గా దీన్ని భాగించవచ్చు. ఇంటర్లో మనకి 8 పేపర్లు ఉంటాయి, ఫైనల్లో కూడా 8 పేపర్లు ఉంటాయి. సరే, 8 పేపర్లు ఒకేసారి రాసేయాలా? అయ్య బాబోయ్, భయపడాల్సిన అవసరం లేదు. దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సిస్టమ్ ఇది, కొత్త సిస్టమ్ ఏం కాదు. 8 పేపర్లు ఒకేసారి రాయక్కర్లేదు, 4 ఒకసారి, 4 ఒకసారి రాసుకోవచ్చు. 8 ఒకేసారి రాస్తానంటే మీకు కెపాసిటీ ఉంటే రాసేయచ్చు. సో గ్రూప్ 1లో 4 పేపర్లు, గ్రూప్ 2లో 4 పేపర్లని భాగించడం జరిగింది, ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ. సో ఈ సిఏ ఇంటర్లో 8 పేపర్లు, 4+4 రాసుకోవచ్చు. సిఏ ఫైనల్లో 8 పేపర్లు, 4+4 రాసుకోవచ్చు. సిఎంఏ ఇంటర్లో కూడా అంతే, సిఎంఏ ఫైనల్లో కూడా అంతే. సరే, ఇక నెక్స్ట్ వన్, మేడం ఒక మంచి క్వశ్చన్ అడిగారు.
సో సిలబస్లో ఏదో మార్పు వచ్చిందంటే ఆ సిలబస్లో వచ్చినటువంటి మార్పుల గురించి చెప్పండి అని. తప్పనిసరిగా మేడం అదే చాలా ఇంపార్టెంట్. 2022లో సిఎంఏ సిలబస్ మార్చడం జరిగింది, 2023లో సిఏ సిలబస్ మార్చడం జరిగింది. అసలు సిలబస్ ఎందుకు మార్చారు మేడం? మీరు వినే ఉంటారు, లోకల్ టు గ్లోబల్ అనే స్థాయికి వెళ్తున్నాం మనం. లోకల్ నుంచి గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నో ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాలో బ్రాంచెస్ పెడుతున్నాయి. మన ఇండియన్ కంపెనీస్ కూడా ఎన్నో ఎంఎన్సీ కంపెనీస్కి అవతారం ఎత్తుతున్నాయి. మరి ఈ స్థాయి గల గ్లోబల్ ఆపర్చునిటీస్ మన విద్యార్థులు కూడా కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళని సన్నద్ధం చేయాలి. ఎప్పుడు సన్నద్ధం చేయగలం? సిలబస్ మారుస్తే. సో ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్ మార్చాలి. గ్లోబల్ ఆపర్చునిటీస్ మన పిల్లలు చేజిక్కించుకోవాలంటే సిలబస్ మార్చాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఫిజిక్స్, కెమిస్ట్రీ యూనివర్సల్ సబ్జెక్ట్స్ మేడం. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అలానే డబ్బు లేని ప్రపంచం ఉండదు. డబ్బు ఎక్కడున్నా కూడా అకౌంట్స్, ఫైనాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అకౌంట్స్ ఒకటి, ఫైనాన్స్, ఈ రెండు సబ్జెక్టులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవి కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. అకౌంట్స్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి, యూనివర్సల్ సబ్జెక్ట్స్. ఇటువంటి యూనివర్సల్ సబ్జెక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలు సిఏ పాస్ అయిన వాళ్ళు, సిఎంఏ పాస్ అయిన వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు చేజిక్కించుకోవాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటి? మన పిల్లల్ని దానికి తగినట్టుగా సన్నద్ధం చేయడమే. అదే సిలబస్ మార్పులో ఉన్న మేజర్ ఉద్దేశం. నెక్స్ట్ వన్, సిఎంఏలో వచ్చిన సిలబస్ మార్పుల కంటే సిఏలో వచ్చిన సిలబస్ మార్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు 1 by 1 చెప్తాను. సిఏ ఇంటర్లో గతంలో మనకి 8 పేపర్లు ఉన్నాయి, ఇప్పుడు 6 పేపర్లే. అంటే 2 పేపర్లు తగ్గించారు, 200 మార్కులు సిలబస్ తగ్గించారు. సిఏ ఫైనల్, సిఏలో చివరి స్టేజ్. మరి చివరి స్టేజ్ కదా, 8 పేపర్లను 12 చేశారా? కాదే, 8 పేపర్లను 6 చేశారు. అక్కడ కూడా పేపర్లు తగ్గించారు, సిలబస్ తగ్గించారు, 200 మార్కులు తగ్గించారు, 2 పేపర్స్ తగ్గించారు. అంటే టోటల్గా సిఏలో 4 పేపర్లు 400 మార్కులు తగ్గించారు. ఇంతేకాదు మేడం, సిఏ ఫైనల్ గతంలో 3 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు సిఏ ఫైనల్ కోర్స్ డ్యూరేషన్ 2 ఏళ్ళకి కుదించారు, అది కూడా తగ్గించారు. ఇంకొక 3 మంచి పరిణామాలు, గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఫిబ్రవరి 2024లో మీడియా సమావేశం కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఆయన ప్రముఖంగా చెప్పింది ఏంటంటే ఇండియాకి 2047 కల్లా సుమారుగా 30 లక్షల మంది సీఏలు కావాలట. 2047 కల్లా సుమారుగా 30 లక్షల మంది సీఏలు కావాలట. ఎంత డిమాండ్ చూడండి, ఇది డిమాండ్ కాదు, భారీ డిమాండ్. సో అందుకని ఈరోజు సీఏ కోర్సు ట్రెండింగ్లో ఉంది, అందుకనే సీఏ కోర్సు క్రేజ్లో ఉంది. విపరీతమైన డిమాండ్ ఈరోజున సీఏ కోర్సుకు ఉంది. అలానే సీఏ కోర్స్ స్టార్ట్ చేసింది 1949లో, ఇప్పటికి 75 ఏళ్ళైంది. ఈ 75 ఏళ్లలో ఎప్పుడు జరగని ఒక విశిష్టత రాబోయే సీఏ ఎగ్జామ్స్, మే 2024లో జరిగే సీఏ ఎగ్జామ్స్లో ప్రత్యేకత ఉంది. అదేంటి? సుమారుగా 4,50,000 మంది సీఏ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇది 75 ఏళ్ళ సీఏ హిస్టరీలోనే హయ్యెస్ట్ నెంబర్ మేడం. 75 years సీఏ హిస్టరీలోనే, సీఏ ఎగ్జామ్స్ హిస్టరీలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సీఏ ఎగ్జామ్స్ రేపు మే 2024లో రాయబోతున్నారు. చివరిగా ఒక గుడ్ న్యూస్, త్వరలో సీఏ ఫౌండేషన్ కానీ సీఏ ఎంటర్ కానీ సంవత్సరానికి ఇక నుంచి 2 సార్లు కాదు, సంవత్సరానికి 3 సార్లు ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే ఒక విద్యార్థి ఫెయిల్ అయితే 1 year వెయిట్ చేయగల, జస్ట్ 4 నెలల్లో మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం కలదు. రైట్ మోహన్ గారు, సిఏ ఫౌండేషన్ కానీ అండ్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, దాని గురించి చెప్తారా? మేడం ఒక ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఐ నీడ్ టు అప్రిషియేట్, మెచ్చుకోవాలి మిమ్మల్ని. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఇదేదో ఉట్టి స్టేట్మెంట్ కాదు, దానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ కూడా నేను తీసుకొచ్చాను. అంతేకాకుండా మేడం, ఏ విద్యా సంస్థ అధినేత అయినా, మాస్టర్ మైన్సే కాదు, ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే కొద్ది మందికి వచ్చే ర్యాంకుల కంటే కూడా ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషపడతారు. సో ఎక్కువ మంది పాస్ అయ్యారనుకో మేడం, ఆ కోర్సుకి అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆ సంస్థకి కూడా అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఎందుకు ఎంకరేజింగ్గా ఉన్నాయి? జనవరి 2024లో వచ్చినటువంటి సిఏ ఇంటర్ ఫలితాలలో దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు? దయచేసి గమనించండి, నేను మాస్టర్ మైన్స్ ఫలితాలు చెప్పట్లా, దేశవ్యాప్తంగా ఫలితాలు చెప్తున్నా. సిఏ ఇంటర్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు దేశవ్యాప్తంగా 43,000 మంది ఉన్నారు. అండ్ ఇదేమీ చిన్న నెంబర్ కాదు. మళ్ళీ రేపు జూలై 2024లో సిఏ ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఒక 40,000-45,000 మంది పాస్ అవుతారు. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సిఏ ఇంటర్లో జిల్లాకు ఒక 4-5 పాస్ అవుతారు అనుకుంటారు. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఇదే సిఏ ఇంటర్ ఫలితాలలో జనవరి 2024 సిఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైన్స్ నుంచి సుమారుగా 1,500 మంది పాస్ అయ్యారు. అది కొంతమందికి వినే వాళ్ళకి గొప్పగా అనిపించకపోవచ్చు కానీ బట్ నేను ఇంకాస్త క్లారిటీ ఇస్తాను. చాలా సిఏ కోచింగ్ సంస్థల్లో అసలు సిఏ ఇంటర్ చదివే విద్యార్థులే 40-50 మంది కంటే ఎక్కువ ఉంటారు.
స్టూడెంట్స్ 40-50 మంది ఉంటే మా దగ్గర పాస్ అయిన వాళ్ళు 1500 మంది ఉన్నారు అని అంటే యూ జస్ట్ కంపేర్ మాస్టర్ మైండ్స్ యొక్క లీడర్షిప్ ఏంటో మీకు అర్థమైంది. మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ప్లీజ్ పే అటెన్షన్. ఐఐటీలో కానీ ఎంసెట్లో కానీ నీట్లో కానీ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి. సీట్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి. కానీ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్లో పాస్ అయితే చాలు, ర్యాంక్ అనేది ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ర్యాంకుల గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. సిఏలో కానీ సిఎంఏలో కానీ సిఏ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తా. సిఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి 2021 వరకు ర్యాంకులు ఇచ్చారండి. ఫిబ్రవరి 2021 తర్వాత ప్రకటించిన ఫలితాలలో ర్యాంకులు ఇవ్వలేదు. సిఏ ఇంటర్ అలానే సిఏ ఫైనల్లో కూడా ర్యాంకులు ఇస్తున్నారు. ఇప్పుడు ఎంత అంటే లిమిటెడ్ టు 50, ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంకులే ఇస్తున్నారు, అంతకు మించి ర్యాంకులు ఇవ్వట్లేదు. సిఎంఏ ఫౌండేషన్లో 1, 2, 3 ర్యాంకులే ఇస్తున్నారండి. సిఎంఏ ఇంటర్లో సిఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులు ఇస్తున్నారు, మొదటి 50 ర్యాంకులు. అసలు ఈ ర్యాంకులు ఎందుకు ఇస్తున్నారంటే కేవలం మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడం కోసం, భుజం తట్టి ప్రోత్సహించడం కోసం. అసలు ఇక్కడ ర్యాంకులే అక్కర్లేదు. సిఏలో కానీ సిఎంఏలో కానీ ర్యాంకులు అక్కర్లేదు. ఎంత పెద్ద రిలీఫ్ చూడండి. ఐఐటీలో ర్యాంక్ కావాలి, ఎంసెట్లో ర్యాంక్ రావాలి, నీట్లో ర్యాంక్ రావాలి. సిఏ లేదా సిఎంఏలో ర్యాంక్ అక్కర్లేదు, జస్ట్ పాస్ అయితే చాలు. ఇదే అతిపెద్ద రిలీఫ్. స్టూడెంట్స్కి ఎంత స్ట్రెస్ తగ్గుతుంది, ఎంత బర్డన్ తగ్గుతుంది. ఇక సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఫిబ్రవరి 2024లో వచ్చినటువంటి సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ మేడం దేశవ్యాప్తంగా సుమారుగా 41,000 మంది పాస్ అయ్యారు. మళ్ళీ రేపు ఆగస్ట్ 2024లో సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఒక 35,000 మంది 40,000 మంది పాస్ అవుతారు. మేడం సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి ఆల్ ఇండియా టాపర్స్లో ఖచ్చితంగా కొంతమంది విద్యార్థులు, మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉంటారు మేడం. రీసెంట్గా జనవరి 2024లో సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చినాయి. ఫౌండేషన్లో 400 మార్కులకు గాను 382 మార్క్స్ సాధించింది మాస్టర్ మైండ్స్ విద్యార్థి త్రివేణి. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ మార్క్స్ మేడం. మోహన్ గారు, అదేవిధంగా సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొంచెం ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము. అంతేకాకుండా గత 4 సంవత్సరాలుగా సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని విన్నాం. ఈ జోష్కి అదే కారణమా? హానెస్ట్గా చెప్తున్నాను మేడం, ఈ జోష్కి కారణం అది కాదు. సిఏ ఫైనల్లో రిజల్ట్స్ చాలా బాగున్నాయి, ఎంకరేజింగ్ వచ్చింది, ఎక్కువ మంది పాస్ అయ్యారు. అదే ఈ జోష్కి కారణం మేడం. ర్యాంకులు కాదు, పాస్ అయితేనే నేను సంతోషపడతాను మేడం. సిఏ ఫైనల్ అంటే సిఏలో చివరి స్టేజ్. అసలు ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎలా పాస్ అవుతున్నారు, ఆ ట్రెండ్ ఏదో చూద్దాం మేడం. సిఏ ఫైనల్ జనవరి 2024లో వచ్చినటువంటి రిజల్ట్స్లో ఆల్ ఇండియా లెవెల్లో, మాస్టర్ మైండ్స్ కాదు నేను చెప్తుంది, ఆల్ ఇండియా లెవెల్లో ఎంతమంది పాస్ అయ్యారు? ఆల్ ఇండియా లెవెల్లో సిఏ ఫైనల్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు సుమారుగా 23,000 మంది ఉన్నారు. మళ్ళీ రేపు జూలై 2024లో రిజల్ట్స్ వస్తాయి మేడం. ఎందుకంటే పరీక్షలు 2 సార్లు, ఫలితాలు కూడా 2 సార్లు ఉంటాయి. మళ్ళీ జూలైలో సుమారుగా ఒక 20-25,000 మంది మళ్ళీ సిఏ ఫైనల్లో పాస్ అవుతారు మేడం. ఇది చాలా మంచి రిజల్ట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ ప్రిపేర్ అవుతుంటారు, తెలుసు కదా శంకరి మేడం మీకు. సో తప్పేం లేదు. ఎందుకోసం? ఐఐటీలో మంచి రిజల్ట్స్ కోసం, బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. ఐఐటీలో దేశవ్యాప్తంగా అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి? 17,000. సో 6వ తరగతి నుంచి ప్రిపేర్ అవుతున్న ఐఐటీలో దేశవ్యాప్తంగా సంవత్సరానికి పాస్ అవుతుంది ఎంతమంది అంటే 17,000. సిఏ ఫైనల్లో ఇంకంతకంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయి. సో నా ఉద్దేశం ఏంటంటే సిఏ ఫైనల్ ఫలితాలు చాలా తక్కువ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. 5-10 మంది పాస్ అవుతారనే అభిప్రాయంలో ఉండాల్సిన అవసరం లేదు అనేదే నా యొక్క ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఇక 9 ర్యాంకుల గురించి చెప్పారు. ఎస్, ఆ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. ఆ సంతోషం కూడా ఏంటంటే నా సక్సెస్ కాదేది విద్యార్థుల సక్సెస్. దయచేసి గమనించండి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా సక్సెస్ అండి. అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిట్, మా సక్సెస్ కాదైతే విద్యార్థుల సక్సెస్. సో ర్యాంకుల వివరాల్లోకి వెళ్దాం. ఈ 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మా 22 సంవత్సరాల ప్రయాణంలో వచ్చింది కాదు, కేవలం 4 ఏళ్లలో వచ్చింది. ఇవి ఎంఈసీ ఎంపీసీలో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ కాదు, సిఏ సిఎంఏ కోర్సెస్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. అండ్ అలానే ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు స్టేట్ లెవెల్లో వచ్చిన స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా లెవెల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. వీటి వివరాల్లోకి వెళ్దాం. 2020లో ప్రణీత్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2020లోనే రిషబ్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2020లోనే గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, దీపక్ జైన్ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సో 2020లో 4 ఫస్ట్ ర్యాంకులు. 2021లో నిఖిల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సిఎంఏ ఫైనల్, 2022లో రిషబ్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే గతంలో రిషబ్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫౌండేషన్ లెవెల్లో, ఈ 2022లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంటర్ లెవెల్లో. అండ్ 2022లోనే యశ్వంత్కి సిఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2023లో
శ్రీకాంత్ కుమార్కి సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ వాగ్దేవకి సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మొత్తం 4 సంవత్సరాల్లో 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మోహన్ గారు సీఏ గురించి ఇంతకు ముందు ఇప్పుడు వరకు విన్నాను, చాలా గొప్పగా చదువుతున్నారు, కానీ సీఏ పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉందని విన్నాం. ఏం చెప్తారు అసలు దాని గురించి? చాలా మంచి క్వశ్చన్ మేడం. నన్ను కలిసే 10 మంది పేరెంట్స్లో 8 మంది అడిగే క్వశ్చన్ ఇదే. సో ఐఐటి కంటే మెడిసిన్ కంటే సీఏ అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు. చాలా తక్కువ ఉన్నాయి ఐఐటితో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే. ఎందుకు తక్కువ ఉన్నాయి? ఉద్యోగాలు లేక, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినట్టయినా ఉద్యోగాలు పోతున్నాయా? పోనీ ఇదేనా కాస్ట్లీ కోర్సా? కాదు. చాలామందికి సీఏ కోర్సు గురించి అపోహలు ఎక్కువ, నిజాల కంటే అపోహలు ఎక్కువ. అమ్మో సీఏ కోర్సు పాస్ అవ్వరంటే కదా, పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కదా అంట కదా అని. ఇది ఎంతవరకు నిజమో నేను వివరాలతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు నేను చెప్పేది సీఏ కోర్స్ ఒక పాస్ పర్సంటేజ్ అంటే ఇది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. మాస్టర్ మైన్స్ లేదా మాస్టర్ మైన్స్ లాంటి విద్యా సంస్థలో పాస్ పర్సంటేజ్ ఇంతకంటే ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. ఈ పాస్ పర్సంటేజ్ మీరు సీఏ ఇన్స్టిట్యూట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ICAI.org రాసుకోండి, దాంట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి కావాలంటే. సో సీఏ ఫౌండేషన్ ఫిబ్రవరి 2024 2024 ఫిబ్రవరిలో సీఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ 30% అండి, 30%. 2024 జనవరిలో సీఏ ఇంటర్ గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 17% అండి, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 20% అండి. సీఏ ఫైనల్ జనవరి 2024 అండి, సీఏ ఫైనల్ గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 10%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 22% అండి, 22. దయచేసి గమనించండి, ప్రతిసారి పాస్ పర్సంటేజ్ ఇలా ఎంకరేజింగ్గా ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది పాస్ పర్సంటేజ్, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ పాస్ పర్సంటేజ్ కూడా ఉంటుంది. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే సీఏ పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థి 6 మంత్స్లో మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, 1 సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రీసెంట్గా సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే సీఏ ఫౌండేషన్ సీఏ ఇంటర్ పరీక్షలు ఇక నుంచి సంవత్సరానికి 3 సార్లు జరుగుతాయి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఎగ్జామ్ జరిగింది. ఫెయిల్ అయితే జస్ట్ 4 మంత్స్లోనే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం ఉంది. మోహన్ గారు, అసలు ఎంపీసీ బైపీసీ కోర్సుల నుంచి వచ్చిన వారు సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. సో అదేవిధంగా ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన వారు సీఏ లాంటి కోర్సులలో రాణించగలరంటారా? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం. అసలు యాక్చువల్గా చాలామంది పేరెంట్స్కి పనికొచ్చేటువంటి క్వశ్చన్ మీరు అడిగింది. ఎంపీసీ అంటున్నారు, బైపీసీ అంటున్నారు, సీఏ సీఎంఏ అంటున్నారు, అసలు ఏమైనా సంబంధం ఉందా మోహన్ గారు? ఎస్, నేను క్లారిటీ ఇస్తానండి. సో 10th అయిపోయిన పిల్లలు ఉంటారు కదా శంకరే మేడం, వాళ్ళు ఎంపీసీనా బైపీసీనా ఎంఈసీనా జాయిన్ అవుతారు. అన్ని సబ్జెక్టులు కొత్తవా? కొన్ని ఆల్రెడీ 10thలో చదువుకునేవి ఉంటాయా? అన్నీ కొత్తవే కదా, మరి అక్కడ రాణిస్తున్నారుగా. అలానే ఎంపీసీ బైపీసీ పిల్లలు కూడా కొత్తగా సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ అంటే కామర్స్ వైపు వెళ్ళిన 15 రోజులు లేదా 30 రోజుల్లో సెటిల్ అయిపోతారు మేడం, అడ్జస్ట్ అయిపోతారు. ఇక్కడ కూడా ఇబ్బంది ఏమీ లేదు. దట్టు మేమేం చేస్తామంటే ఎకనామిక్స్ కానీ లేదా కామర్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా అకౌంట్స్ కానీ ఫండమెంటల్స్ చెప్పిన తర్వాత సీఏ సీఎంఏ లాంటి కోర్సెస్కి తీసుకెళ్తాము. నెక్స్ట్ వన్, ఒక విషయం గురించి నేను చాలా ఓపెన్గా చెప్తున్నా. మాకు వచ్చేటువంటి సీఏ సీఎంఏ అడ్మిషన్స్లో వేలాది అడ్మిషన్స్ వస్తాయి మేడం. దాంట్లో కనీసం 40-50% అడ్మిషన్లు ఎంపీసీ బైపీసీ వాళ్ళే. సో నా క్లారిఫికేషన్ ఏంటంటే 10th అయిపోయిన తర్వాత నిజంగా మీకు సీఏ ఓరియంటేషన్ ఉంటే బెస్ట్ కోర్స్ ఏంటంటే ఎంఈసీ. సీఏకు డెడికేటెడ్ కోర్స్ ఉంది ఎంఈసీ. ఆ అవేర్నెస్ లేదు సార్, మీ ఎంపీసీ బైపీసీ చదివేసాం, ఇప్పుడు అవేర్నెస్ వచ్చి సీఏ మీద సీఎంఏ మీద అవగాహన వచ్చి ఇప్పుడు మారుతామంటే మారండి, నో ఇష్యూ. ఎంపీసీ చేసి బైపీసీ చేసి సీఏ చేయటం సీఎంఏ చేయటం నేరం కాదు, ఘోరం కాదు. కానీ బట్ దానికంటే తెలివైన నిర్ణయం ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ నుంచి సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి రావటం. మేడం కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్తా, మీరు అడిగారు కాబట్టి కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్తా. అసలు ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చి సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారంటే కొన్ని వేల మంది ఉన్నారు, 100 మంది కాదు, కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని చెప్పుకోదగిన కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్తా. సాయి శ్రీకర్ ఇంటర్లో తనకి 982 మార్క్స్ అండి, ఎంపీసీ స్టూడెంట్. తన మార్క్ లిస్ట్ కూడా తీసుకొచ్చా. ఎంపీసీలో 982 మార్క్స్, చాలా మంచి మార్క్స్ అండి. తను ఐఐటి ఆస్పిరెంట్, ఐఐటి ఎగ్జామ్ రాశాడు, చాలా తక్కువ మార్క్స్తో ఐఐటి సీట్ రాలేదు. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్. ఈ కోర్సు గురించి అవగాహన ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఏం చెప్పాడంటే సాయి శ్రీకర్కి చేయాల్సిన ప్రయత్నం చేసావు, గుడ్, ఇక సీఏకి వెళ్ళిపో అన్నాడు. సో సీఏ ఫౌండేషన్లో సాయి శ్రీకర్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ అండి. అలానే పూజిత ఎంపీసీ స్టూడెంట్, సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ అండి. దీపక్ జైన్ తను ఎంపీసీ స్టూడెంట్, సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ అండి. అలానే త్రిసంజ తన మాస్టర్ మైండ్ స్టూడెంట్ కాదు,
మా వద్ద అయితే చదవలేదు, బట్ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. తను బైపీసీ స్టూడెంట్, సిఏలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. అలానే దుర్గా సీతారాం, తను బైపీసీ స్టూడెంట్, తను ఎంసెట్ రాశాడు, అప్పట్లో ఎంసెట్, ఇప్పుడైతే నీట్. ఎంసెట్ రాశాడు, మంచి ర్యాంక్ కూడా వచ్చింది, ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ర్యాంక్ వచ్చింది, అయినా వద్దనుకొని తను సీఏకి వచ్చాడు. నేనే అడిగాను, ఎందుకు వచ్చేసావు నాన్న సీఏకి అని అంటే తను చెప్పింది ఏంటంటే, సార్ యాక్చువల్లీ ఎంబీబీఎస్ చాలా మంచి కోర్స్ సార్, 5 ఏళ్ళు పడుతుంది, తర్వాత పీజీ చేయాలి, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి, కనీసం 8 ఏళ్ళన్నా పడుతుంది సార్ చదువుకోవాలంటే. సీఏ కోర్స్ అనుకోండి, ఇంటర్ తర్వాత 4 ఏళ్ళలో అయిపోతుంది సార్, ఇంటర్ తర్వాత బైపీసీ తర్వాత 4 ఏళ్ళు అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చాను సార్ అన్నాడు. అంతేకాకుండా తను సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్ కూడా సాధించాడు మేడం. బైపీసీ పిల్లలకి మేము ముఖ్యంగా చెప్తున్నా, మీరు ప్రయత్నం చేయండి, మంచి ర్యాంక్ రాకపోతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మీకున్న నాలెడ్జ్, మీకున్న కెపాసిటీకి అసలు సీఏ లాంటి కోర్సు, సిఎంఏ లాంటి కోర్సులో డిసిప్లిన్తో చదివితే పాస్ అవటం ఆల్మోస్ట్ పాసిబుల్, ఆల్మోస్ట్ ఇక మీరు పాస్ అయినట్టే. సో నా కంక్లూజన్ ఏంటి, ఐఐటీలో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. హ్యాపీగా మీరు సీఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి మారండి. మీరు అక్కడ కూడా కాంప్రమైజ్ అయిపోయి నార్మల్ కోర్సెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాంప్రమైజ్ అయిపోయి ఏ డిగ్రీ కోర్సెస్ లేదా బీటెక్ కోర్సెస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు ప్రొఫెషనల్ కోర్సెస్, సీఏ లాంటి, సిఎంఏ లాంటి కోర్సెస్కి మీరు వెళ్ళచ్చు. మోహన్ గారు, సీఏ చేయాలనుకునే ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్కు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంజనీరింగ్, మెడిసిన్తో పోలిస్తే సీఏకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా వ్యూయర్స్కి ఉపయోగపడేటువంటి మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఐ రియల్లీ అప్రిషియేట్. మేడం, ఎంపీసీ తీసుకుంటే ఇంటర్ ఎంపీసీ తర్వాత బీటెక్ 4 ఏళ్ళు, ఎంటెక్ 2 ఏళ్ళు, అంటే సుమారుగా 6 ఏళ్ళు పడుతుంది సెటిల్ అవ్వటం కోసం, చదువు అయిపోవటం కోసమే. ఇంకా తర్వాత ఉద్యోగాలు వస్తాయో లేదో అందరికీ తెలిసిందే. ఇక బైపీసీ అంటారా, బైపీసీ తర్వాత చదువు అయిపోవటానికే కనీసం 7-8 ఏళ్ళు పడుతుంది. వెరాజ్ ఎంపీసీ, బైపీసీ పిల్లలు సీఏ లేదా సిఎంఏ కోర్స్కి వస్తే ఇంటర్ తర్వాత, అంటే ఎంపీసీ, బైపీసీ తర్వాత సుమారుగా 4 ఏళ్ళలో చదువు అయిపోతుంది. సరే ఫెయిల్ అయ్యారు ఇంకో సంవత్సరం యాడ్ చేసుకోండి, 5 ఏళ్లలో చదువు అయిపోతుంది. అంటే దాంతో కంపేర్ చేస్తే ఇంకా ముందు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీలో పాస్ అయితే సరిపోదు. ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నాం, ఐఐటీ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి. బైపీసీ తీసుకున్నాం, నీట్ రాయాలి, నీట్ రాసి పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి. ఇక్కడ అసలు ర్యాంక్ లేకర్లా సీఏ కానీ, సిఎంఏ కానీ పాస్ అయితే చాలు, అదే మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ విపరీతమైన ఒత్తిడి పిల్లల మీద ఉంది మేడం, ఎంపీసీ పిల్లల మీద, బైపీసీ పిల్లల మీద. నిజంగా అసలు ఆ స్థాయి గల ఒత్తిడి పేరెంట్స్గా మనమే భరించలేము. పాపం ఆ పిల్లలు భరిస్తున్నందుకు, తీసుకుంటున్నందుకు వాళ్ళు నిజంగా చేతులెత్తి మనం క్లాప్స్ కొట్టాలి, మెచ్చుకోవాలి. ఈ ఐఐటీ పిల్లల్ని తీసుకుందాం, ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ మేడం, రైట్ నో ఐఐటీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఐఐటీ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా 12 లక్షల మంది రాస్తున్నారు మేడం, 12 lakhs రాస్తున్నారు. అసలు ఇంతకీ సీట్లు ఎన్ని ఉన్నాయి? 17,000. ఐఐటీలో ఉన్న సీట్లు ఎంత అంటే 17,000 మేడం. 12 లక్షల మందిలో 2%, 12 లక్షల మందిలో ఎంత? 2%. 2% లెక్కేస్తే 24,000 సీట్లు వస్తాయి మేడం. అసలు 24,000 సీట్లు కూడా లేవు కదా మేడం, ఉంది 17,000 సీట్లే కదా. అంటే 100లో 2 కూడా ఛాన్స్ లేదు ఐఐటీలో. ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి. ఇక బైపీసీ తీసుకుంటే, బైపీసీ తీసుకునే దేనికోసం మనం? ఎంబీబీఎస్ కోసం. ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి అంటే నీట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి. నీట్ ఎగ్జామ్ రాసిన లాస్ట్ ఇయర్ ఎంతమంది? 21 లక్షల మంది. అసలు ఎంబీబీఎస్ సీట్లు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? 106,000 మంది ఉన్నాయి. అంటే సుమారుగా 5% మందికే మెడిసిన్లో సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. 100 మంది ఎగ్జామ్ రాసే నీట్లో 5గురికే ఛాన్స్. మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం మేడం. ఒక్కో రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఒక్కొక్క రాష్ట్రంలో సుమారుగా 50,000 స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ. ఒక్కో రాష్ట్రానికి అసలు ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని వస్తున్నాయి? సుమారుగా 5,000 సీట్లు వస్తున్నాయి. అంటే 50,000 స్కూల్స్కి గాను 5,000 సీట్లు అంటే ప్రతి 10 స్కూల్స్కి ఒక సీటు మేడం. మేడం, ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక సీటు కాదు, ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్. ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. సో నా కంక్లూజన్ ఏంటంటే రండి బాబు రండి, సీఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు. ఐఐటీకి, మెడిసిన్కి మీరు పెట్టే ఎఫర్ట్స్ ఇక్కడ పెడితే ఇక్కడ పాస్ అవటం ఆల్మోస్ట్ పాసిబుల్. ఇక్కడ కావాల్సింది కొద్దిగా డిసిప్లిన్ అండ్ డెడికేషన్. అండ్ స్టూడెంట్స్కి ఒక క్లారిటీ కూడా ఇస్తున్నాను. బీటెక్లో ఫీజు రీంబర్స్మెంట్ ఉంటుంది, చాలా మంచి కాన్సెప్ట్ అది. సీఏలో ఫీజు రీంబర్స్మెంట్ ఉండదు, కానీ సీఏలో చివరి స్టేజ్ ఏంటి? ఫైనల్లో మీరు ఒక ఆడిటర్ దగ్గర 2 ఏళ్ల పాటు ఆర్టికల్షిప్ చేయాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో సుమారుగా 5,000 నుంచి 15,000 రూపాయల దాకా మీ ఆర్టికల్షిప్ పీరియడ్లో, అంటే ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మీకు స్టైఫండ్ ఇస్తారు. ఇది ఫీజు రీంబర్స్మెంట్ కంటే ఎక్కువ. చెక్ చేసుకోండి, ఫీజు రీంబర్స్మెంట్ అమౌంట్ కంటే ఇది ఎక్కువ. నేను ఇప్పుడే చెప్పినటువంటి 5,000 నుంచి 15,000 రూపాయల స్టైఫండ్ అనేది నెలకండి, సంవత్సరానికి కాదు, నెలకది. మోహన్ గారు, ఫైనల్గా చెప్పండి, సీఏలో జాయిన్ అయ్యే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా థ్యాంక్స్ మేడం, అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయింది అని అనిపిస్తుంది. చాలా ఎంకరేజింగ్గా క్వశ్చన్స్ అడిగారు. సీఏలో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి మేజర్ సలహాలండి.
మా ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా డిసిప్లిన్, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రం మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. మీరు ఏ సంస్థను ఎంచుకున్నా, ఎక్కడ జాయిన్ అయినా కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలనే సెలెక్ట్ చేసుకోండి. మీరు జాయిన్ అయ్యే సంస్థలో ఫౌండేషన్ కోచింగే కాదు, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ అన్ని స్టేజెస్కి కోచింగ్ ఉండేటువంటి సంస్థల్ని మాత్రం ఎంచుకోండి. అండ్ సిఏ ఫౌండేషన్కి, సిఎంఏ ఫౌండేషన్కి చాలా చోట్ల హాఫ్ డే క్లాసులు నడుపుతున్నారు. వద్దు, ఫుల్ డే క్లాసులు నడిపేటువంటి సంస్థల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోండి. అండ్ సిఏ ఫౌండేషన్కి మాస్టర్ మైన్స్లో సుమారుగా 800 నుంచి 1000 గంటల క్లాసెస్ చెప్తాం. మిగతా సంస్థల్లో కూడా అన్ని గంటల క్లాసులు చెప్తున్నారు లేదా చెక్ చేసుకున్న తర్వాతే అడ్మిషన్ తీసుకోండి. అండ్ మీరు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వదలుచుకుంటే దయచేసి కొన్ని చోట్ల మాస్టర్ మైన్స్ అనే పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్నారు. అవి మావి కాదు. మా లోగో ఉంది స్క్రీన్ మీద, చూసుకోండి. సెల్ నెంబర్స్ ఉన్నాయి. అనుమానం ఉంటే ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేయండి. ఫీజు కట్టే ముందు అనుమానం ఉంటే ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేయండి. ఈరోజు ఉన్న స్టేటస్ ఏంటంటే మాస్టర్ మైన్స్కి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీలో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మనకి అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలపురం, నిజాంపేటలో బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మనకి ఇంకెక్కడా బ్రాంచెస్ లేవు. ఇతర ప్లేసెస్లో ఎక్కడైనా మాస్టర్ మైన్స్ అనే పేరుతో విద్యా సంస్థలు ఉంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు. అలానే ఉదాహరణకి వరంగల్ లాంటి ప్లేసెస్లో కానీ, మదనపల్లి, ఏపీలో ఉన్న మదనపల్లి లాంటి ప్లేసెస్లో కానీ మాస్టర్ మైన్స్ అనే విద్యా సంస్థలు ఉన్నట్టు విన్నా నేను. వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి తెలుసుకొని అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. సీఏ చదవాలనుకునే విద్యార్థులకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శంకరి మేడం. అలానే ABN ఆంధ్రజ్యోతి ఛానల్ యాజమాన్యానికి కూడా మరోసారి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ABN దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.